హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg బాస్మతి రైస్ వాష్ చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ముక్కలకి మసాలా బాగా పట్టేలా కలిపి లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 అవర్ మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సరిపడినంత గీ యాడ్ చేసుకొని వేడయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని చికెన్లోని వాటర్ బయటికి వచ్చేదాకా ఉడికించుకొని నానబెట్టిన రైస్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి సరిపడినంత వాటర్ వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ పులావ్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి.